నుంచి మేనేజ్మెంట్ ఫీచర్స్ ఉంది కదా, అది వచ్చి కామారెడ్డిలో ఫస్ట్ టైం నాకు రియల్ చెప్తున్నా. ఇప్పటికీ నాకు రావడం కూడా ఆల్మోస్ట్ 10 times ఫైన్ అయింది. కామారెడ్డిలో ఫస్ట్ టైం ఇంత నాలెడ్జ్ఫుల్ సెషన్ జరుగుతుంది. ఎంతమంది ఒప్పుకునే మాట? చేతులు లేకపోతే ఏం చేయాలి? థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళు ఎంతమంది హాల్కి వచ్చినాం? మీరు ఫస్ట్ టైం వచ్చినాం. వెస్ట్ మీకు ఏం తెలియదు, బాగుంటుంది. మీరు ఎంతమంది వెస్ట్ ఎదురున్నారు? జైన్ కాలేంత వరకు ఇంకా ప్రొడక్ట్స్ వాడతలేదు. ఎంతమంది ఇప్పుడు లేదు ఇంకా. థ్యాంక్ యూ సార్. గట్టిగా క్లాస్ ఉన్నాం సార్. రియల్లీ చాలా చాలా వండర్ఫుల్. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఎవరైతే చెప్తారు ప్రతి ఒక్క లీడర్ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఒక గట్టి క్లాస్ ఉన్నా. నా టాపిక్ డిఫరెంట్. ఓకేనా? నా టాపిక్ మొత్తం టోటల్ డిఫరెంట్. నేను ఇన్సల్ నాలెడ్జ్ నేర్చుకోరు ప్లస్ ట్రైనింగ్ తీసుకుంటారు. అవును కదా? కానీ చాలా మంది ఎవరు తీసుకున్న తర్వాత ఏం చేస్తారు? ఇంకో కంపెనీ ఉంటే బాగుంటుంది, ఆ కంపెనీ పోతారు. అవును కదా? చాలా మంది జరుగుతుంది. అలాగే ఇంత 3 గంటలు ఉండాలి బిజినెస్. 2 గంటల నుంచి మీటింగ్ అవసరమా? ఒక లెక్క మొత్తం బిల్ చేస్తారు, 2 లెక్కలు బిల్ చేసుకో అయిపోతుంది చెప్తారు చాలా మంది. నిజమే కదా? ఎంతమంది అక్కడ 2 లెక్కలు బిల్ చేసుకోవడం? 2 లెక్కలు బిల్ చేసుకుంటే బాగుంటుందా? ఎక్కువ లెక్కలు ఉంటే బాగుంటుంది మనిషికి. ఎక్కువ లెక్కలు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు 2 కాళ్ళు ఉన్నాయి. 2 కాళ్ళు ఉన్నాయి. మనిషికి కాలు ఇరిపోయింది. ఏమైంది? కాలు ఇరిపోయింది. ఇప్పుడు ఒకటి కాలు మీద బటన్ పడుతుంది. ఎంతసేపు ఇట్లా ఒక కాలు ఎంతసేపు నిల్చుంటాం? ట్రై చూడండి. మీరు ఇంటికి వెళ్ళి ఎంతసేపు నిలబడతారు? 1 minute 2 minutes మాట ఎంతసేపు నిలబడతారు? 5 minutes. 5 minutes ఓపుకుంటారు కూడా. ఇదే గడుస్తుంటారు కదా. 10 minutes నిలబడతారా? అసలు నిలబడరు. అంటే మీరు ఏం చెప్తారు? 5 minutes అయిపోవాలి కదా. అక్కడ కూడా ఏమంటున్నారు గుర్తుపెట్టుకుని కొన్ని కంపెనీస్ వస్తాయి. ఏ కంపెనీస్ అంటే నువ్వు లెఫ్ట్ మొత్తం నేను బిల్డ్ చేస్తా, రైట్ మొత్తం బిల్డ్ చేస్తాను. ఇది ఏమంటారంటే ఒక కాలు నిలబడతానికి ఏంటంటే ఓపిక పోయి కాదు కదా. ఈజీ ఇన్కమ్ వస్తాను కూడా కానీ ఉండదు. కానీ బెస్ట్ బిజినెస్ ఏమంటుందంటే ఈ 2 లెక్కలు కాదు, 3 లెక్క వేసుకో, 4 లెక్క వేసుకో, 5 లెక్క వేసుకో, 16 లెక్కలు వేసుకోవాలి. అంటే 16 లెక్కలు వేసుకోవాలి. ఈ 16 లెక్కలు వేసుకున్న తర్వాత ఒక లెక్క ఇరిపోయింది కదా. అవుతుందా? ఏం కాదు. 2 లెక్కలు పోతే ఏం కాదు, 3 పోతే ఏం కాదు, 4 పోతే ఏం కాదు. నువ్వు ఆల్రెడీ ఉంది గడుస్తుంది కదా. లోపల లీడర్షిప్ ఉంది ఆల్రెడీ. ఒక 20 లెక్కలు బిల్డ్ చేసుకోవచ్చు. ఈ మాట మీకు అర్థమైనప్పుడు అందరికీ అందరికీ అర్థం, కొంతమందికి అర్థమైంది, అలాగే అర్థం కావాలి. చెప్పి కూడా అందరు కొంతమందికి అర్థం కావాలి. ఇప్పుడు ఏదైనా చేయలేడు బయట పొడుస్తాడు ఆగుతుంది. ఏదైనా చేయలేడు బయట ఏం పొడుస్తాడు అర్థం కాదు. అందుకే అర్థం చేసుకోండి. ది బెస్ట్ కంపెనీ ఇందాక మేడం వచ్చే కృష్ణ 20 సంవత్సరాల జాబ్ కూడా క్విట్ చేసింది అంటే రీజన్ ఏంటి? కదా విన్నింగ్ టీమ్ లో అంత వాల్యూస్ ఉన్నాయి. విన్నింగ్ టీమ్ లో అంత వర్క్ ఇస్తున్నాయి క్లియర్ గా. ఇక్కడ హానెస్ట్ ఉంది ఇక్కడ క్లియర్ గా. ప్రపంచంలోనే ఇప్పటికి యుద్ధాలైనా కొట్టుకున్నా, చంపుకున్నా, నరుకున్నా ఒకటే కారణం. అది ఎవరు చెప్పనా? ఓన్లీ ఫర్ లేడీస్ అంతే. మనీ మగువ అంటారు. రెండోది మనీ మగువ ప్లస్ మనీ. ఈ మనీ మగువతో ప్రపంచంలో యుద్ధాలైనా కొట్టుకురు, చంపుకురు, నరుకురు అన్ని ఇచ్చారు. కానీ వెస్టర్న్ విన్నింగ్ టీం ఏం చేస్తుందంటే ఈ అవసరం లేని టెన్షన్ పడతారు మీరు. ఇక్కడ లేడీస్ అనే వ్యక్తులు ఇక్కడ మీరు నైట్ కూడా మీటింగ్ వచ్చినా, మధ్యాహ్నం మీటింగ్ వచ్చినా, మార్నింగ్ మీటింగ్ వచ్చినా కూడా ఇక్కడ లేడీస్ మేము ఎంత చూస్తామంటే మాకు అన్నితో ఎంత చూస్తామంటే తల్లి చెల్లి మాత్రం కనిపిస్తుంది. హలో, అందుకే ఇక్కడ విన్నింగ్ టీమ్ లో ఎందుకు లేడీస్ జీవస్గా సక్సెస్ అవుతారు? వేరే టీంలో కూడా చూస్తాం. మీటింగ్ చాలా మంది క్లాస్ ఆడలు మూడు క్లాస్ కొట్టుకుంటారు. విన్నింగ్ టీమ్ ఉంది కదా. వ్యాసాలు కనిపిస్తాడు. నమస్తే మేడం, నమస్తే. తెలంగాణ సంస్కృతి ఇది ఇండియన్ కల్చర్ చెప్పాను కదా. మన విన్నింగ్ టీం ఏం చేస్తుంది? క్లాస్ ఇస్తారా, షేక్ ఇస్తారా, ఏం చేస్తారు? ఎవరైతే నమస్తే పెడతారు. ఇంకేం కావాలా? తల్లి చెల్లి మాత్రమే చూస్తారు. బాగుందా లేదా? మీకు చెప్తున్నారు డోకా లేదు. మీ హస్బెండ్ రాకపోయినా టెన్షన్ లేదు. బిజినెస్ మీటింగ్ కూడా మీకు అప్లైసిన వ్యక్తులు అంత ప్రేమతో మీకు తల్లి చెల్లిలా చూసుకుంటున్నారు. అర్థం చేసుకున్నమాట. ఇంకా బెస్ట్ వాల్యూ ఏంటంటే మనీ విషయంలో ఇప్పుడు మనం బెస్ట్ బిజినెస్ వచ్చింది. బలవానికి వచ్చాం, బతకడానికి వచ్చామా? డైరెక్ట్ లాగా పడుతుంది. అండ్ సక్సెస్ కానీ వచ్చామా, ఫెయిల్ కానీ వచ్చామా? సంపాదించుకోనికి వచ్చామా, లాస్ కానీ వచ్చామా? సంపాదించాలి. దేనికి వచ్చాం? సంపాదించుకోవాలి కదా, లాస్ కానీ కదా. మరి బెస్ట్ బిజినెస్ వచ్చి మీరు ఎందుకు లాస్ అవుతారు? చెప్పాలి ఎందుకు లాస్ అవుతారు? సింపుల్ గా మీరు నేర్చుకోవట్లేదు, పీపుల్స్ నేర్పించట్లేదు, అందుకే లాస్ అవుతారు. ఈ మంత్ మీరు స్టార్ కంప్లీట్ చేసుకోరు, నెక్స్ట్ మంత్ స్టార్ కంప్లీట్ చేసుకోలేదు, నెక్స్ట్ క్రౌన్ కంప్లీట్ చేసుకోలేదు. ఇప్పుడు నీకు ఈ మంత్ 50 వచ్చింది, నెక్స్ట్ మంత్ బిజినెస్ దావత్ ఉంది, చుట్టాలు పిలుస్తారు, మా ఇంట్లో కాలుస్తుంది, ఏ దావత్ చెప్పి వెళ్ళబోతుంది. మీరు మాత్రమే
డబ్బులు వస్తాయి నీకు రావు. ఇప్పుడు ఈ నెల డబ్బులు వచ్చినాయి, నెక్స్ట్ మంత్ డబ్బులు వస్తాయి. ఇప్పుడు పని చేయకపోతే ఆ నెక్స్ట్ మంత్ డబ్బులు వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ డబ్బులు 50,000 వస్తాయి, ఆ నెక్స్ట్ మంత్ డబ్బులు 50,000 వస్తాయి. సంవత్సరం మొత్తం డబ్బులు వస్తాయి. పెద్ద రాసేది మీరు వెస్టర్న్ రాసే ఇదే చేయకపోవడమే రాసు అంతే. ఇక్కడ టీంకి నేర్పించకపోవడమే రాసు అంతే. ఇక్కడ కొత్తగా ఏం లేదు కదా. నా ఇంప్రెషన్ కొత్త రోజు తీస్తాను క్లియర్గా. నా పేరు శ్రీనివాసాచారి, నేను చదువుకునే బీటెక్ ఏరోనాటికల్. నేను కంప్లీట్ గా మారుమూల గ్రామంలో వచ్చిన వ్యక్తిని, జర్మనీ వెళ్ళి పైలట్ కావాలనుకున్న వ్యక్తిని. 20 ఏళ్ళు కలగలనా? ఏం కలగలనా? కలగలనా? విమానం నడుపుదాం కలగలనా? మన ఫ్లైట్ ఎక్కుంటే లోపల కంపెనీ ఛాన్స్ అంటే ఏ రోజు సాధపడగలడు పాడాను ఫ్లైట్ చదువుతారు కదా సార్. లోపల 9 ద్వారా ఛాన్స్ ఇస్తారు. ఎందుకంటే డ్రీమ్ అది నాది. కానీ ఖచ్చితంగా చెప్తున్నా కదా, వెస్టేజ్ నుంచి 100% సొంత హెలికాప్టర్ కొనుక్కుంటాను. ఓన్లీ వెస్టేజ్. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ చెప్తున్నా ఆల్రెడీ అప్లై చేసిన వ్యక్తులు ఆల్రెడీ సక్సెస్ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళు రాగలుగుతాం. మనకి ఏమొస్తుంది? ఇందాక వ్యక్తి ఇందాక కావాల్సి అడిగామంటే ఏమడిగానంటే, సార్ అన్ని బాగానే మామ, ఈ వెస్టేజ్ కంపెనీ పేరు బాగానే చెప్పాడు. మన ప్రొనౌన్సియేషన్ పలకనికి రాదు. ఏమవుతున్నాం? వేస్టేజ్ వేస్టేజ్ అవును కదా. అబ్బాయి అడిగినట్టు, అబ్బాయి రీసెంట్ గా చేయలేదు. వాళ్ళ నాన్న అడిగినట్టు, ఏంది ఆ వెస్టేజ్ కంపెనీ పేరు బాగాలేదు, వెస్టేజ్ లో అన్ని బాగున్నాయి కానీ వెస్టేజ్ కంపెనీ పేరు బాగాలేదా అని అంట. నాన్న నీ తెలియదు నాన్న, వెస్టేజ్ కంపెనీ పేరు ఎందుకు చెప్పాడా? ఎవరైతే వేస్ట్ గా బయట తిరుగుతారో, చాలా తినడానికి రోగాలు వేస్ట్ గా రోగాలు వస్తారో, వెస్టేజ్ కంపెనీకి వస్తే అన్ని సెక్రటరీ చెప్పాడు. నీ లోపల వెతుకో. ఫస్ట్ కంపెనీ లోపల వెతకండి పేరు దయచేసి. కంపెనీలో ఎందుకు బాగుంటే బాగుండు, సప్లిమెంట్స్ అంటే సప్లిమెంట్స్ కాకుండా ఈ కూరగాయలు తింటే బాగుండు. ఉన్న ప్రోసెస్ కూడా సరిపోతుంది. ఫస్ట్ కొత్త ప్రోసెస్ ఏంటి నాకు అర్థం కాదు. నిజమే కదా. ఇప్పుడు ఎట్లా కంపెనీ వాళ్ళు 2 ఐటమ్స్ వచ్చిన వ్యక్తులు ఇప్పుడు ఆల్మోస్ట్ 4 APKs ప్రోసెస్ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు కంపెనీ డెవలప్ అయిందా లేకపోతే ఆగిపోతుందా? డెవలప్ అయింది. మనకు టెన్షన్ నాకు అర్థం కాదు. కంపెనీకి సలహా ఇచ్చే ట్రై చేయడానికి అనవసరంగా టైం వేస్ట్ వల్ల. ఆ టైంలో సలహా ఇచ్చే టైంలో 2 కాలం కంప్లీట్ చేయొచ్చు, 3 కాలం కంప్లీట్ చేయొచ్చు, 5 కాలం కంప్లీట్ చేయొచ్చు. చాలా మంది వెస్టేజ్ వచ్చాక చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, మిస్టేక్ అని చెప్పాను అది ఒక తెలిసి తెలియక అమాయకులు అనవచ్చు. మన చిన్నపిల్లలు ఎందుకు తప్పు చేసి ఏం తీసుకుంటారో చంపుతారా? ఏం చేయాలి పిల్లని? అక్కడ యాదవ్ రాజు బుజ్జగించారు కదా. మీరు కూడా మీ డౌన్ ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు సీరియస్ అవ్వకండి. వారి మీద కూర్చోబెట్టుకుని క్లియర్గా ఇట్లా కాస్త మీరు చెప్పింది కరెక్టే కానీ అని చెప్పాలి. చెప్పాలా? మీరు చెప్పింది కరెక్టే అని చెప్పిన అవతల వాళ్ళకి ఎవరు ఏ క్వశ్చన్ చేసినా కూడా మీరు చెప్పింది కరెక్ట్ అని మాట చెప్పినారనుకో, అవతల వాళ్ళు ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది, వాళ్ళ మీద కూల్ అయిపోతారు. వాళ్ళు నెక్స్ట్ చెప్పడానికి కూడా టైం వేస్ట్ అవ్వాలి, లేకపోతే ఆర్గ్యుమెంట్ అవుతాడా. మీరు చెప్పింది సూపర్ సార్ కరెక్ట్ సార్ అని చెప్పాలి, కూర్చోబెట్టాలా. ఇట్లా చేస్తే బాగుంది చెప్పారు కదా, ఇది కాదు సార్ ఇది సో ఇట్లా చెప్పి తెలుసుకొని చెప్పండి క్లియర్ ఆన్సర్. తక్కువ ఆన్సర్ అయ్యేటండి. ఎందుకంటే బుక్ లో మాట ఇది క్షణికానందం క్షణికావేశం ప్రపంచంలో అన్ని కోల్పోతారంట. క్షణికానందం క్షణికావేశం. కానీ క్షణికంలో తీసుకున్న నిర్ణయం కూడా మీ ప్రపంచంలో మీరు ఒక గొప్ప వ్యక్తిగా నిలబడతారు. అది వెస్టేజ్ మీరు ఉంటారు కూడా. క్షణికానందం క్షణికావేశం ఉండొద్దు. మీరు తీసుకున్న క్షణికంలో తీసుకున్న నిర్ణయం ఉండొచ్చు. ఈ నిర్ణయం మనకు సరైనది కరెక్టే, కానీ దీనికి కావాల్సిన నాలెడ్జ్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఇందాక చాలా మంది డిస్కస్ చేసుకుంటారు భయం 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 అంటుంది. అవును కదా, అసలు భయం ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అయితే మీలో చదువుకునే స్టూడెంట్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ చదువుకునే స్టూడెంట్స్ ఒక వ్యక్తి గైడ్ ఫాలో అయ్యాడు. ఏంటి గైడ్ ఫాలో అయ్యాడు. ఎగ్జామ్ కాదు వెళ్ళిండు, వెళ్ళాక కూర్చుండు, ఆ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసాక ఏం కనిపిస్తుంది? ఫస్ట్ ఓఎంఆర్ షీట్ లో చేయిస్తాడు. అవన్నీ అవన్నీ పేరు అవన్నీ ఉంటాయి. అవన్నీ ఫస్ట్ ఓఎంఆర్ షీట్ లో ఫస్ట్ ఏం చేస్తారు? పేరు, హాల్ టికెట్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేస్తారు. క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసినాక రెండు నడుస్తా మైండ్. అప్పుడు ఫస్ట్ ఏం నడుస్తుంది అంటే ఆ క్వశ్చన్స్ మనం చదువుకున్నట్టే దిగిందనుకో, అంటే సేమ్ వచ్చినాయనుకో ఫుల్ నేను గెలిచేసిన అయిపోయిన కూడా నింపేస్తాడు. అదే మర్చిపోయి చదువుకున్న కోసం రాకపోతే డిస్టర్బెంట్ ఫస్ట్ మైండ్ అనుకోయి సాగర్ తర్వాత ఏమవుతుంది? అక్కడ చూస్తాం, ఇక్కడ చూస్తాం, అక్కడ చూస్తాం, అన్ని చూస్తాం. అంటే అర్థం చూడాలంటే అర్థమైంది ఏం రాదు. తో పేరెంట్స్ కి తెలుసు, అందరూ తెలియదు. లెఫ్ట్ చూస్తాం, రైట్ చూస్తాం, ముందర చూస్తాం, చూస్తాం, ఎంత చూస్తాం. మన ఏం అయిపోలేదనుకో 4 రోజులు చూస్తాం, ప్లీజ్ కంప్లీట్ చేస్తాం. కాకపోతే ఏం చేస్తారు? లాస్ట్ పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఏమైనా ఏరు సార్ 30 నిమిషాలు మినిమం ఉండాలరా, 30 నిమిషాలు మినిమం ఆలో చూస్తారా. ఇప్పుడు సార్ అడుగుతాం, సార్ ఏమన్నా ఉందా ఛాన్స్ ఉందా అంటాం. అలాగే నో ఆయన ఛాన్స్ ఉన్నారు. లాస్ట్ మొత్తం వాష్రూమ్ వేస్తాను సార్, మొత్తం వాష్రూమ్ లేదు. ఎందుకంటే లోపల క్వశ్చన్స్ లోపల ఉంటాయి పేపర్స్, ఆ పేపర్స్ ఆన్సర్ ఉన్నా చెక్ చేస్తాను.
మేము ఇంతకు కూడా అదే బాబా మేము కూడా నేనేదే జాతికి వచ్చిన వ్యక్తి అనమాట. నేను ఎందుకు ఈ ఫస్ట్ ఆప్షన్ మనని చెప్తున్నా. గైడ్ ఫాలో అయిన వ్యక్తి ఉంటాడు. అంటే రెండో వ్యక్తి అంటే టెక్స్ట్ బుక్ ఫాలో అయ్యింది. అది టెక్స్ట్ బుక్ ఫాలో అయ్యింది. ఎప్పుడు డిపెండ్ పరిస్థితి ఓఎంఆర్ తీసుకుంటాడు, అన్ని చేస్తాడు. ఆ పక్కన చూస్తున్నా కూడా జరా ఎక్కడ చెప్తాడు. ఎందుకు టెక్స్ట్ బుక్ ఫాలో అయిన వ్యక్తికి ఏ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా ఈజీగా అవుతుంది. దిద్దే వాళ్ళకు కరెక్షన్ చేసే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఏం రాయాలి ఇచ్చిన క్వశ్చన్ ఇద్దరు ఆన్సర్ రాసిందని నిజమా పోతుంది. నిజం. భయం ఎందుకైతే ఈజీ అవుతుంది. గైడ్ ఫాలో అయితే భయం అవుతుంది, టెక్స్ట్ బుక్ ఫాలో అయితే భయం కాదు. ఇప్పుడు గైడ్ అంటే టెక్స్ట్ బుక్ అంటే అర్థం అనుకోవచ్చు. మీ సొంతమైన పెడితే గైడ్ లాంటిది, టెక్స్ట్ బుక్ మీ అప్లై అంటారు. అర్థం చేసుకోండి. విన్నింగ్ టీమ్ విన్నింగ్ టీమ్ అంటే విన్నింగ్ టీమ్ లో టోటల్ నాలెడ్జ్ మొత్తం నేర్చుకున్న వ్యక్తి మీ అప్లై. మీ అప్లై ఎందుకు మీకు దేవుడు మీకు పరిచయం చేసి అంటే మీ జీవితంలో అప్లపాలు కాకుండా చేసిన అప్లై. హలో, అప్లై ఎందుకు వచ్చిందంటే అప్లపాలు కాకుండా చేసిండు అంటే అదే అప్లపాలు అంటే అది మీ ప్రాబ్లమ్స్ లో అప్పు నొప్పి ఉండి చాలా శ్రమ చేస్తారో అందుకే దేవుడు మీకు అప్లై రూపంలో పరిచయం చేసిండు. కొంతమంది అప్లైన్స్ కరెక్ట్ ఉండకపోవచ్చు, ఉండగలదు. అంటే ద మీనింగ్ ఏంటంటే అతనికి మీకు జాయినింగ్ 1 డే ఉండొచ్చు, 2 days ఉండొచ్చు, 1 month ఉండొచ్చు. అతను మైండ్ నేర్చుకుని ఉండకపోవచ్చు అప్లై ఒకవేళ. కానీ అప్లై పైన వ్యక్తి ఉంటాడు ఖచ్చితంగా నెలకు 1,00,000 రూపాయలు చెప్తుంటాడు. అతను మీరు ఏం చేయాలంటే చూజ్ చేసుకోవాలి. ఏం చూజ్ చేసుకోవాలా? మెంటర్గా. ఏమంటున్నాం? మెంటర్ని మీరు చూజ్ చేసుకున్నారనుకో మీ జీవితంలో మెంటర్ కూడా చేస్తారు ఆయన. హలో, అప్లై అప్పు బాగా లేకుండా చేస్తారు. మెంటర్ ఏం చేస్తారు అంటే మీ జీవితంలో మెంటర్ లేకుండా చేసే వ్యక్తి మెంటర్. ఇక్కడ మీ జీవితంలో ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి. ఉండాలా? అప్లై ఉండాలా, అట్ ది సేమ్ టైం మెంటర్ ఉండాలా. క్లారిటీ వస్తుంది అందరికి. ఇప్పుడు మీ బిజినెస్ స్పీడ్ అవుతుందా స్లో అవుతుందా? స్పీడ్ అవుతుంది. స్పీడ్ అవుతుందా స్లో అవుతుందా? స్పీడ్. ఎక్కడ అవుతుంది? సూపర్ ఉంటుంది. మీరు అనుకోలేకపోతే వేరే ప్లేస్కి వెళ్తారా? అనుకున్న ప్లేస్. మీరు ఎక్కడైతే రాసుకున్న డ్రీమ్స్ ఉన్నామో, ఎక్కడైతే రాసుకున్న డ్రీమ్స్ కి డేటేషన్ గోల్స్ ఉన్నామో ఆ గోల్స్ ఖచ్చితంగా మేడం చెప్పినట్టు 3 days ముందే ప్రాబ్లం అవుతుంది ఖచ్చితంగా. నిజం. ఎందుకంటే ఈ రోజు స్టేజ్ పైన ఎవరికి ఛాన్స్ ఇచ్చారో అందరూ ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకు కొంతమందికి ఎందుకు ఇచ్చామంటే ఆ స్టేజ్ పైన నిలబడి చెప్పడానికి కూడా అర్హత ఉండాలి. హలో, ఆ అర్హత ఎవరికి ఉంది అంటే ఇక్కడ గెలిచిన వ్యక్తిలోకి అర్హత ఉంది. ఇక్కడ ఈ స్టేజ్ అనేది నాదే కాదు, ఇక్కడ అందరికీ ఛాన్స్ ఉంది. ఇక్కడ ఈ స్టేజ్ పైకి రావాలంటే ఖచ్చితంగా నాలెడ్జ్ నేర్చుకోవాలి. నాలెడ్జ్ నేర్చుకుంటే భయం ఉంటుంది ఉండదు. అవుతుంది కదా, అది అవుతుంది. కింద చేస్తాం తెలుసా కలిసి నాలెడ్జ్ ఉంటే మస్తు కింద చేయొచ్చు. కింద అంటే అతనికి కరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు అని చెప్పేది. కింద అంటే పిల్లలు సామెత ఉంది, నన్ను నమ్ముకో ఉండదు అనుకో అని. వేరే కంపెనీ అదే పని చేస్తున్నారు. ఏ కంపెనీలో చేసిన కంపెనీస్ ఏవైతుందో అవన్నీ అట్లా చేస్తారంటే వారు వైఫ్ అండ్ హస్బెండ్ ప్లాన్ చెప్పారు. ఎందుకంటే వైఫ్ కూడా సీరియస్ ఉండొచ్చు. ఇంట్లో ఒక హస్బెండ్కి ఎక్కువ వైఫ్కి ఎక్కువ సీరియస్ పోయి, కానీ వైఫ్ అండ్ హస్బెండ్కి చెప్పే ఏకైక కంపెనీ, ఏకైక ప్లాట్ఫామ్, ఏకైక అవకాశం ఏంటంటే ఓన్లీ వెస్టేజ్ అవకాశం, ఎన్నికల అవకాశం. ఓన్లీ కపుల్స్ మాత్రం తెలుసుకుంటున్నారు. వేరే పేరెంట్స్ ఏం చేస్తారు? రెస్టారెంట్ ఇక్కడ వాళ్ళు సాయంత్రం కూలిపోదాం తెలుసా? సాయంత్రం కూడా అంటే సాయంత్రం కూలర్ మొత్తం తిరిగి మొత్తం నేనే చూసుకుంటా, నీకు కూడా కొంచెం మోస్తా. ఈ పనికి మాల బిజినెస్ మొత్తం ఉంటాయి, కంపెనీస్ ఉంటాయి. మీరు అన్ని టెన్త్ కాకండి. ఎందుకంటే పుట్టిన పిల్లలు అలా ఏం కంపెనీలో ఏం చెప్పంటే నా దగ్గర 1 month లో సక్సెస్ అవుతారు అంటారు. 1 month అంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎల్కేజీ పిల్లలకి జాబ్ ఇస్తున్నాడా భూమి మీద? సేమ్ చెప్పలేదు కాడ కూడా. పుట్టిన పిల్లలు ఎవరైనా నడుస్తారా? కొంచెం టైం పెట్టు. లోపల మీకు సంథింగ్ కొన్ని బుక్లో చెప్తే కరెక్ట్గా లేటే కరెక్ట్ చేస్తున్నాం. మన జన్మ ఒక వ్యక్తి మానవ జన్మలో బయటికి రావడానికి మినిమం 9 months పడుతుంది. 9 months. ఈ 9 months లో నాకు ఒక 3 months రావాలంటే టైం లేదంటే అసలు పాసిబుల్ అవుతుంది. అసలు కాదు. మీరు వేరే కంపెనీ కూడా టెంప్ట్ చేస్తే టెంప్ట్ కాకండి. టెంప్ట్ ఎవరైతారంటే నాలెడ్జ్ ఎవరో టెంప్ట్ అవుతారు. వెస్టేజ్ గురించి కరెక్ట్గా అర్థం చేయించుకుంటే ఇంత రైట్ విన్నింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండి కూడా ఇంత ఎథిక్స్ ఇంత ఉంచుకొని కూడా మీరు బయట వేరే కంపెనీ మాట వింటున్నారంటే మీకు టైం పాస్ చేస్తారు. వెస్టేజ్లో వెస్టేజ్లో టైం పాస్ చేస్తారు. మీకు ఆల్రెడీ టైం వస్తుంది దొరుకుతుంది అనుకుంటా, దొరకలేదు. బుక్లో అనే మాట మనం ఎట్లా బతుకున్నాం ఈ జనరేషన్ చాలా మంది అంటే ఇంకా 10,000 సంవత్సరాల జీవితంలో ఉన్నట్టు బతుకున్నాం అందరం. అలా మీద రిపీట్ చేయాలి. మీ జీవితంలో 10,000 సంవత్సరాలు ఉన్నాయి. ఉన్నారు. రేపు ఏమైతే నీకే తెలియదు, ఎల్లుడు ఏమైతే నీకే తెలియదు. ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువు గ్యారెంటీ ఉంది, ఎక్స్పెక్టెడ్ ఉంది, కానీ మనిషికి ఎక్స్పెక్టెడ్ లేదు. ఎంత డేటెడ్ ఉంది మన ప్రతి ఒక్క వస్తువుకి ఎక్స్పెక్టెడ్ ఉంది, కానీ మన ఎక్స్పెక్టెడ్ మనిషికి ఎక్స్పెక్టెడ్ లేదు. మన పని స్పీడ్ చేయాలని మనం చేయాలా? స్పీడ్ చేయాలి. నేను పని చేయొద్దు చెప్తాను, పని చేయొద్దు, పని తెలిసి పని చేయాలి. తెగిసి పని చేస్తే సక్సెస్ అవుతారు. నిమ్మలంగా పని చేస్తా అంటే నీ టీం అవుతే వేరే వెళ్ళిపోవచ్చు వచ్చి అర్థమవుతుందన్నమాట. మీరున్న ఎగ్జాంపుల్ ఏ పర్సన్ చెప్తున్నాడు బిజినెస్ లాగిన్ చేస్తాం ఆయన ఏమంటారు? నిమ్మలంగా చేస్తా సార్, నేను ఎఫ్ఐఆర్ వచ్చినాక మీటింగ్ చేస్తాను, ప్రొవైడ్ కానీ అదే గోపురం వచ్చినాక మీటింగ్ చేస్తాను, అదే ప్లాన్ చేయడం స్టార్ట్ చేస్తాను, నెక్స్ట్ ఒక ఈవీఎస్ అటెండ్ ప్లాన్ చేస్తాను చెప్తారు. ఈ నిమ్మలంగా వ్యక్తులకు ఏమైందంటే దీనివల్ల అప్లైన్ లాస్ అవుతుండ్రు, అట్ ది సేమ్ టైం డౌన్ కూడా
ఆ టీంని పోగొట్టుకుంటున్నారా? ఒకసారి ఒక వ్యక్తి టీంలో లాగిన తర్వాత వేరే టీంలో తీసుకునే ఛాన్స్ ఉన్నది. క్రాస్ స్పాన్సరింగ్ లేదు వెస్టేజ్లో. మన గ్రేట్ పర్సనాలిటీ, లెజెండరీ లీడర్, విజనరీ లీడర్ అప్పుడు ఏం చేస్తారంటే ఎవరు గౌతమ్ బాలి సార్ చెప్పే మాట ఏంటంటే బ్యూటిఫుల్ వర్డ్ చెప్పారు, నేను తప్పు చేయను, అవతల వాళ్ళు తప్పు చేయను, తప్పు చేయను, తప్పు చేయని అని చెప్పారు. బాగుంటుంది వాడు. సూపర్. మనం ఎందుకు బిజినెస్ తొందరగా నేర్చుకోవద్దు, ఎందుకు లేట్ చేయాలా? లేట్ చేసి ఎవరు లాస్ అవుతారు? మేమే. ఎవరు లాస్ అవుతారు? వాళ్ళు లాస్ అవుతారు. అందుకే చెక్ చేసుకోండి. బిజినెస్ ని అర్థం చేయండి. అర్థం చేసిన తర్వాత అర్థం చేసుకొని అర్థం చేయండి క్లియర్గా. లెర్నింగ్, టీచింగ్, డూప్లికేషన్. నువ్వు నేర్చుకోవాలి. లెర్నింగ్ లో చాలా వాల్యూబుల్ వర్డ్ ఇంగ్లీష్ లో ఉంటుంది లెర్నర్ అంటే. లెర్నర్ నథింగ్ బట్ ఏంటంటే లెర్నర్. ఫస్ట్ ఎల్ వర్డ్ ఏంటంటే లీడర్, నెక్స్ట్ ఎర్నర్. నువ్వు లీడర్ ఎప్పుడైతే వెజిటేబుల్స్ డబ్బులు ఎక్కువ వస్తాయంటే నువ్వు లీడర్షిప్ వహించినప్పుడు మాత్రమే నీకు ఎర్నింగ్ ఈజీగా వస్తుంది. నువ్వు లీడర్షిప్ డెవలప్ చేసుకోకుండా ఉన్నావు అనుకో, నామకే వస్తే వచ్చిపోయావు అనుకో, బిజినెస్ బిల్డ్ కాదు. అందుకే ఏదైనా లీడర్ కావాలా. ప్రపంచంలో ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఫస్ట్ లీడర్స్ ఎవరంటే ఓన్లీ వాళ్ళ పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ బట్టి వాళ్ళ పిల్లలు తాగడం నిజమే కదా. అందుకే మన బిజినెస్ మన డెవలప్మెంట్ లీడర్ వరకు అప్లై నువ్వు కరెక్ట్ నేర్చుకోకపోతే డెవలప్మెంట్ ఏం నేర్పిస్తావు నాకు అర్థం కాదు. ఇప్పుడు లేడీ నేర్చుకోవాలా, తొందర నేర్చుకోవాలా? లేడీ నేర్చుకోవాలా, అర్థం చేసుకోండి. నేను ఈ వెజిటేబుల్స్ చేయడానికి కారణం ఏంటంటే బయట ఈ విధంగా మైక్ ఇస్తే మాట్లాడు రండి సార్, అవసరమైన నువ్వు గోల్డ్ స్కీమ్ మస్తు డబ్బులు ఉన్నాయి రాండి ఈ స్టేట్ మాట్లాడే ఛాన్స్ ఇస్తారా? ఫస్ట్ నాలెడ్జ్ చేయడం మాట్లాడతాను ముందు. పాయింట్ కూడా స్టెప్ కూడా ఉంటుతా ఉంటారు లోపల. అంతే పేరు చెప్పడానికి ఉంటుతా ఉంటాను. అవును కదా, ఇలా భాస్కర్ సార్ చెప్పింది కదా, పేరు చెప్పడానికి కూడా ఒకటో మైక్ ఇస్తలేదు. అదవుతుంది అందరికి. ఎందుకంటే నాలెడ్జ్ ఉంటే మీరు దుమ్ము లేకపోవచ్చు. నాలెడ్జ్ నేర్చుకోవాలి. నాలెడ్జ్ ఎక్కడ వస్తుంది మనకి? ఓన్లీ ఫర్ విన్నింగ్ టీము, ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్ కావాలా. స్టార్ట్అప్ ఇప్పుడు నిజంగా చెప్తున్నారు కదా, ప్రామిస్ చెప్తున్నమాట. సీరియస్ చాలా అబ్జర్వ్ చేసిన స్టార్ట్అప్ ఇప్పుడు మొహమ్మద్ చాలా ఉన్నారు. స్టార్ట్అప్ కానీ స్టార్ట్అప్ ఎంతమంది ఓపెన్ చేశారు? స్టార్ట్అప్ ఇప్పుడు బటర్ ఎంత జిప్ ఓపెన్ చేసి జిప్ ఇరిగిపోతున్నారు పాపం. ఎప్పుడు కూడా వాళ్ళకే తెలియదు వాళ్ళకి. స్టార్ట్అప్ ఇప్పుడు ఓపెన్ చేసి అందులో బుక్స్ ఉంటాయి. ఫస్ట్ రోజు ఏం చేయాలి, సెకండ్ రోజు ఏం చేయాలి, థర్డ్ రోజు ఏం చేయాలి, ఫోర్త్ రోజు ఏం చేయాలి, నీట్ రాసి ఉంటుంది. అది చదవండి క్లియర్గా. ఏదైనా 2 days బ్యాక్ మన నైట్ మా విద్వాన్ వ్యక్తి మా బాబు అనమాట. ఆ బాబు అన్నాడు బుక్స్ తీసుకురాపోనా అంటే బుక్స్ తీసుకొచ్చాడు. ఒక పెద్ద బుక్ తీసుకొచ్చాడు, ఒక చిన్న బుక్ తీసుకొచ్చాడు. ఏదో 2 బుక్లు తీసుకొచ్చావు అంటే చెప్తున్నాడు. చిన్న బుక్ నాకు నాన్న, పెద్ద బుక్ నీకు అని చెప్తాను. చిన్న బుక్ ఏ బుక్ తీసుకొచ్చాను? 10 course steps. 3 సంవత్సరాల పాటు 10 courses అదే చదువుకి రావడానికి అంటే ఇందులో నువ్వు చదువు, నేను మాట్లాడతా అంటే నేను చెప్పుకుంటా. చిన్న పిల్లలు కామన్ సెన్స్ అర్థం అయిపోయింది. మనకి ఎందుకు అర్థం హలో తప్పనుకోరు ఎవరు కూడా. జనరల్ 10 courses చదవండి వస్తుంటే మీనింగ్ కదా. అలా రోజు రాసుకుంటే క్లియర్గా రోజుకి 20 నిమిషాలు చదవండి. ఆ చదివేది ఒక్కరు చదవద్దు. మీ భార్యమని అంటే భార్యమని అంటే ఎవరు? మీ భార్యమని ఉన్నప్పుడు గట్టిగా చదవాలంట. గట్టిగా తయారుతుంది, ఆమె చదవకపోతుంది. జర వరకు టీమ్ వర్క్ చేసి స్పీడ్ అవుతుంది. ఆ బుక్ రాసి చూడండి మీరు కావాలంటే. మనం ఏం చేస్తున్నాం, బుక్ తీసుకుంటాం, అకాడమీ పెడుతున్నాం. అక్కడ పెట్టి స్టూడెంట్స్ బెస్ట్ స్టూడెంట్ లేకపోతే బెస్ట్ ఎంపైర్ లేకపోతే రాష్ట్రం అన్ని మీద నిందలేసుకోబోతుంది. మరి వెస్టర్న్ సక్సెస్ ఎందుకు అంటే బుక్స్ కొంటే బుద్ధి రాదు, చదువుకుంటే బుద్ధి వస్తుంది. నేనేమంటే బుక్స్ చదివితే బుద్ధి రాదు, ఇంప్లిమెంటేషన్ చేస్తే బుద్ధి వస్తుంది చెప్తున్నా. ఆచరణలో పెడితేనే బుద్ధి వస్తుంది, సక్సెస్ అవుతుంది. సక్సెస్ కాదు. ఈ రోజు బిజినెస్ లో చేయడానికి కారణం ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకో, సింపుల్ రీజన్. ఆ రీజన్ ఏంటంటే నేను చదువుకున్న చదువు బీటెక్ ఏరోనాటికల్ జర్మనీ వెళ్ళాలన్న వ్యక్తిని జీవితంలో ఏ టైంలో ఎవరికి ఏ టైంలో ఏమైందో అంత దైవ నిర్ణయం. నిజమే కదా. ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నాం అంటే దైవ నిర్ణయం ఉంది కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాం. ఈరోజు శేఖర్ ఉండగలిగిన నేను తీసుకున్న నిర్ణయం ఎందుకు తీసుకున్న రీజన్ ఏంటంటే నేను చదువుకుని బీటెక్ ఏరోనాటికల్ జర్మనీ వెళ్ళాలన్న వ్యక్తిని మా ఇంట్లో ఆర్థిక ఖర్చు లేకపోవడం వల్ల జర్మనీ క్లోజ్ అయిపోయింది. బీటెక్ స్టాప్ చేసినానని అప్పటికే మా నాన్న చెప్పాడు బీటెక్ లో ఉన్నప్పుడు. తర్వాత నాకు ఆప్షన్ లేకుండా పైసల కోసం బీభత్సమైన చదువు చేసినాను. ఎందుకంటే నేను 4th క్లాస్ నుంచి డబ్బులు అలవాటు వ్యక్తిని. డబ్బులు అంటే నా సొంత డబ్బులు సంపాదించుకో కింద అలవాటు ఎవరి దగ్గర చేసి ఆడుకోవద్దు. ఆయన ఎప్పుడు మాట్లాడేటోడు చిన్న చేయకుండా ఇట్లా ఉండొద్దు అని. ఈవెన్ మా నాన్న చేతులు పైసలు తీసుకోవద్దు, నేను తీసుకున్న పైసలు తీసుకోవద్దు, ఎవరిచ్చిన పైసలు తీసుకోవద్దు. నువ్వు ఛాయ్ తాగే అలవాటు ఉంటే నువ్వు ఛాయ్ బంద్ చేసుకో. పైసలు ఉంటేనే అంటే ఎగ్జాంపుల్ ఫ్రెండ్ ఛాయ్ తాపించాడు, ఛాయ్ తాపించి నెక్స్ట్ టైం ఎవరు వస్తుంది అప్పుడు నువ్వు ఫ్రెండ్ ఛాయ్ తాగే పిచ్చారు అంటే దగ్గర డబ్బులు ఉంటేనే నువ్వు ఛాయ్ దగ్గర అలవాటు చేసుకోవచ్చు. డబ్బులు లేవనుకో ఛాయ్ దగ్గర బంద్ అని చెప్పినా. అంటే ఎందుకు చెప్పిన ఈ విషయాన్ని అంటే గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనకు సక్సెస్ కావాలంటే మనకి ఇలాంటి వాల్యూషన్స్ మన బయట ఎవరు చెప్పరు. మర్చిపోయి పేరెంట్స్ చెప్పున్నా కూడా ఇంకెప్పుడు పని పాటలు ఎప్పుడు మొక్కుకుంటాం, ఆయన ఎప్పుడు పని పాటలు అమ్మ మొక్కుకుంటాం, నాకు చాలా అనుకుంటాం.
ప్రపంచంలో ఫస్ట్ లీడర్స్ మనకు ఇంట్లో ఉన్న గురువులు వాళ్ళే, పేరెంట్స్. ఆ పేరెంట్స్ మాత్రం అందరూ వెళ్ళకపోతున్నారు, అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడ వెన్నీ టీంకి వచ్చి కూడా సక్సెస్ కావాలి చాలా కష్టం అవుతుంది. ఇక్కడ నాయన చిన్నప్పటి నుంచి పని అలవాటు చేస్తుంది. ఏమంటే ఇక ఉంగరాలు చేసుకోరా, ఉంగరాలు చేస్తే నీకు ఈ మిడిల్ క్లాస్ ఎంత అవుతుందో మిడిల్ క్లాస్ నాకేమో మేకింగ్ ఛార్జ్ నువ్వు తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ చిన్నప్పటి నాకు ఏం చెప్పారా, వర్క్ అయిపోయారు, వర్క్ అయితే నేర్పించిన, వర్క్ అయితే నేర్పించి డబ్బులు నేర్పినా కదా, వర్క్ అయితే నేర్పించిన. ఆ వర్క్ అయితే నేర్చుకున్నావు కాబట్టి 4th క్లాస్ డబ్బులు కాబట్టి వ్యక్తి నాన్న చెప్పిన తర్వాత ఎవరి దగ్గర పైసా అడవడం భయం అవుతుంది. ముగ్గురు దగ్గర నాకు ఒక అన్నయ్య, ఎవరి దగ్గర పైసా అడవడం ఛాన్స్ లేకుండే. 100 రూపాయలు చాలా కష్టమవుతుంది, చాలా స్ట్రగుల్ చేస్తుండే. ఆ టైంలో 2012లో బీటెక్ అయిపోయింది. తర్వాత నేను బీటెక్ ఫైనల్ ఇయర్ తర్వాత నాపైకి చనిపోయి ఉండే. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే ఇన్కమ్ లేక చాలా స్ట్రగుల్ చేస్తుండే. ఆ టైంలో నాకు డ్రీమ్స్ మొత్తం బిలోస్ డ్రీమ్స్ ఉంటుండే. డ్రీమ్స్ అనేది నేను ఖచ్చితంగా పైలట్ కాలేకపోయినా నేను ఖచ్చితంగా సక్సెస్ కావాలి, నా ఫ్యామిలీ నేను ప్రూవ్ చేసుకోవాలి, నన్ను నేను ఖచ్చితంగా సాధించుకోవాలి, ఎవరు వేరే సహాయించాలి, నన్ను నేను సాధించుకోవాలని సక్సెస్ అనే ఉద్దేశంతో ఒక వేరే కంపెనీ నాకు వచ్చింది, ఎక్స్ కంపెనీ వచ్చింది. ఆ ఎక్స్ కంపెనీ కూడా తోపు కంపెనీ తప్పని చెప్పినట్టు కూడా ఎందుకంటే మదర్ నుంచి మదర్ తల్లిపాలు ఎక్కువ కూడా తాగినాక రొమ్ము ముందు అడగడ నా కంపెనీలో నేర్చుకున్న స్కిల్స్ నాకు ఈ రోజు మస్తు వర్క్ వస్తుంది. తెలిసిన అలా 6 సంవత్సరాలు చేసిన, 100% వర్క్ చేసిన కానీ నేను 30-40% డబ్బు మాత్రమే తీసుకున్నాను. కష్టం ఎక్కువైపోయింది, పైసా తక్కువైపోయింది. అంటే చాలా రోజులు బాగా వస్తానంటూ వర్క్ ఎక్కువైపోయింది, పైసా తక్కువైపోయింది. దాంట్లో అర్థమైపోయింది ఇది ఎన్రోల్ చేసే కిందే ఉంటుంది, ఫారెన్ కంపెనీ కష్టం అని చెప్పేసి ఆ కంపెనీకి లిమిట్ వదిలేసుకున్న కంపెనీని 2010లో సొంత గోల్డ్ షాప్ పెట్టుకుందామంటే పైసలు ఇవ్వాలా. అక్కడ కంపెనీలో ఆల్మోస్ట్ 3 lakhs 4 lakhs రూపీస్ నేను అప్లై అవ్వాలి. ఎందుకు అప్లై అంటే ఇదే నేర్చుకోవడం కోసం, మీటింగ్ వెళ్ళడం కోసం అని చేసిన, కానీ ఇన్కమ్ లేక ప్రాబ్లం అయిపోయింది, స్ట్రగుల్ అయిపోయింది. దానివల్ల నా కంపెనీ వదిలేసి 2010లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న బంగారం బిజినెస్, కానీ డబ్బులు లేవు. ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు అడిగినా ఒక ఫ్రెండ్ సడన్ గా లేదు అని చెప్పాడు. ఒక ఫ్రెండ్ ఏం చేసినంటే ఆ పైసలు కాస్త నాకు 10,000 రూపాయలు ఇచ్చాడు. బాగా వినండి మాట, 10,000 రూపాయలు ఇస్తే నేను బంగారం షాప్ పనిముట్లు, బంగారం కాదు పనిముట్లు కొనుక్కొని ఆ పనిముట్లు తీసుకెళ్లి మా ఊళ్ళో పెట్టుకొని షాప్ పెట్టుకున్నాను. 10,000తో బిజినెస్ స్టార్ట్ చేసి పనిముట్లు తెచ్చుకున్నది, కానీ పెట్టుకోలేదు బంగారం షాప్. అక్కడ మా నాన్న సంబంధించి గిరాకీతో పరిచయం చేసుకొని ఆ పరిచయం చేసుకుని స్లో పరిచయం చేసుకున్నాం. కొంతమంది అమ్మాయి అనమాట, అమ్మ ఎవరు బంగారం గిరాకీ ఇస్తారు, వెండి చిన్న వెండి ఇస్తారు, చిన్న వెండి ఆర్డర్ ఇస్తారు, బంగారం పెద్ద వస్తాయని చెప్పిన. అమ్మ ఏం చెప్పిందంటే ఏదైనా పెమ్మడ పెద్ద కాదు కదా, చిన్న నుంచి పెద్దగా అవుతుంది. ఫస్ట్ ముక్కు డిమాండ్ కదా, ముక్కులో ఉంటుంది మీకు, ఆ ముక్కు ఎంత దిమ్మె ఉంటుంది, రాగి దిమ్మ ఉంటుంది. ఆ దిమ్మెల కానీ స్టార్ట్ అవుతుంది. తర్వాత వెండి వస్తారు, దిమ్మెలు వస్తారు, గుంజలు వస్తాయి, గ్రాములు వస్తాయి, తులాలు వస్తాయి చెప్తాను. జర ఓపిక ఉండాలి చిన్నవాళ్ళు చెప్పింది. ఆ ఓపికతో 2 సంవత్సరాల్లో ఆ ఊళ్ళో మంచిగా అంటే డబ్బులు సంపాదించుకోవాలి వృధా చెప్తున్నా. కానీ మనిషి హృదయాలు చాలా మంది హృదయాలు ఉండిపోయారు. ఎందుకంటే అసలు బంగారంలో పేరేం ఉంటుంది, ఎంత లీగల్ బంగారం చేయాలో నేర్చుకున్నాను నేను కూడా. ఎందుకంటే నాన్న మాట ఇప్పుడు స్టార్ట్ అయ్యింది, చిన్నడు బంగారం పని ఫ్యూచర్ చేస్తాను, పెద్ద చదువుకనే పోతున్నావు, ఆ పెద్ద చదువు చదువుకుంటావో లేదో నాకు తెలియదు, నువ్వు బయట పోతున్నట్టు నీ ఇష్టపడి, కానీ ఫ్యూచర్లో నీకు భవిష్యత్తులో నీకు బంగారం పని అవసరం వస్తే ఒకటి మెయింటైన్ చేయాలని చెప్పిన. ఆ మెయింటైన్ చేసే చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు చేసిన బంగారం వస్తువు అవసరాలు తెచ్చుకోవచ్చు, చేయించుకుని కస్టమర్ తెచ్చుకోవచ్చు, కానీ బంగారం తెచ్చుకోకుండా ఎందుకు బంగారం ఎందుకుంటుంది? ఆ వస్తువు రూపంలో ఏదో ఒక మనం కొడుకు దగ్గర, కూతురు దగ్గర, మనవాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆ తరాలను అనుకోవాలి, నెక్స్ట్ తరాలు అనుకోవాలంట. ఏమైనా చేసిన ఆ తరంలో కూడా అవసరమే అనుకోవాలంట. ఆ తరంలో ఎంత నుంచి చేసిన కూడా అవసరమే అనుకోవాలంట. అవసరం లోడ్ అనుకోదంట. అవసరం లోడ్ అంటే నెగిటివ్, అవసరం అంటే పాజిటివ్. ఆరో మా నాన్న ఇప్పుడు మాట గుర్తొచ్చి 2010 నుంచి బంగారంలో కూడా నేను డబ్బు నాకు లేకపోయినా సరే, మీద పడినా సరే, అది అక్కడ వాల్యూ సెట్టింగ్స్ మెయింటైన్ చేసుకుంటూ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటూ అటు బంగారం షాప్ డెవలప్ అయినా బాగా బీభత్స కాంపిటీషన్ పర్సన్ పోయినా. ఎందుకంటే జీవితం అనేది అంత సింపుల్ ఎవరికి ఏం రాదు. ప్రతి ఒక్క మనిషి జీవితంలో చదువు ఉంటేనే మనం ప్రూవ్ చేసుకుంటాం. చదువు లేకపోతే మనం అర్థం చేసుకోవాలి మాట, చదువు లేకపోతే సక్సెస్ అయిన వాళ్ళకి ఏమైతే రిజల్ట్ ఉంటుంది కదా, కిక్ ఉండాలి. చదువులు ఉన్నప్పుడు సక్సెస్ అయినప్పుడు కిక్ ఉంటుంది, నిజమే కదా. ఇప్పుడు డైమండ్ కూడా రాదుతున్నా, డైమండ్ వస్తుందా? ఇప్పుడు బంగారం వస్తే ఎగ్జాంపుల్ బంగారం తీసుకోండి, ముద్దలాంకి ఏం చేసుకుంటావు నువ్వు, బుక్క పెట్టి మెడ వేసుకోవాలి, ఏం చేసుకోవాలి బంగారాన్ని, సుఖ బంగారాన్ని. అది వస్తువు ఇవ్వాలంటే ఆదరణ చేయాలి, కానీ దాని కష్టం చాలా ఉంటుంది. దాన్ని వేడి చేయాలా, మళ్ళీ దాన్ని వేడి చేసిన మళ్ళీ కొంచెం దాన్ని సన్న తీగలా తీయాలా, మళ్ళీ వేడి చేయాలి, మళ్ళీ సీగ తీసి దాన్ని నలపాలి, మళ్ళీ ఏమంటే ఆరిపోతుంది, మళ్ళీ వేడి చేయాలా. ఇక్కడ ఏం చేస్తున్నాం, వేడిలో వంచేస్తున్నాం, వేడిలో షేప్ అవుట్ చేస్తున్నాం. ఈ వేడిలో షేప్ చేస్తే ఉంగరా తయారవుతుంది. అది బంగారం అంటే ప్రతి ఒక్క వస్తువు ఆటోమేటిక్ కావాలంటే వేడి చేయాలి. మీరు వేడికి గురి కాబట్టినప్పుడే సక్సెస్ అవుతారు, ఇక్కడ వస్తువులాగా బయటకు వస్తారు. అర్థమవుతుందా? ఇక్కడ వేడి అంటే మన భాషలో వేడి అంటే మన భాషలో జనాలు నెగిటివ్ మస్తు చెప్తారు. ఏం నెగిటివ్ చెప్తారు? ఇట్లాంటి అప్పుడు మస్తు చూస్తాం, ఇట్లాంటి అప్పుడు మస్తు వచ్చినాయి, ఇట్లాంటివి వస్తుంటాయి పోతుంటాయి.
ఇప్పుడు చిన్నప్పుడు మాట చెప్తాను, చిక్కు చిక్కు రైలు వస్తుంది పక్క పక్కకు జరగని ఆగినాక ఎక్కండి. ఈ బిజినెస్ ఏదో చెప్తున్నాం. వెస్టర్న్ కంపెనీ రైలు అంటే రైలు పోతున్నాం కాదండి. ఇప్పుడు రైలు ఎప్పుడు ఎక్కుతారు? ఆగిన ఎక్కుతారు, మధ్యలో ఎక్కుతారు. స్పీడ్ ఎక్కుతుంటే పడతాం. స్పీడ్ అయితే లేదు. ఇప్పుడు ట్రైన్ కోసం ఆగుతుంది ఆడి. అప్లైన్స్ అనే వ్యక్తులు నీకు అవకాశం ఇచ్చారు. ఇళ్ళకి ఎక్కువ. ఇళ్ళకి ఎక్కినాక ఏమైతుంది? కొంతమంది ఏమంటారు వచ్చి ఎప్పుడు మధ్యలో దిగిపోతారు. ఇప్పుడు నువ్వు కూడా వాళ్ళతో పాటు దిగిపోతావా? నీ జర్నీ నీకు తెలియకపోతే మధ్యలో దిగిపోతావు. అంటే అర్థం జర్నీ అంటే మెయిన్ ఏది? మీ గోల్స్ మీ దగ్గర లేకపోతే, మీ దగ్గర లక్ష్యాలు మీ దగ్గర లేకపోతే మధ్యలో దిగిపోతారు. ఏ లక్ష్యాలు దిగిపోతారు? నా బ్రాండ్ చేయను 10,000 వస్తున్నాయి సంవత్సరాలు అంటారు. సంవత్సరాన్ని ఎవరైనా 3 రూపాయలు కావాలి ఖచ్చితంగా. మనం ఎందుకు ఆ ట్రైన్ ఎక్కితే వాళ్ళతో ముచ్చట పెట్టుకున్నాక అర్థం కాదు. ఎవరితో ముచ్చట పెట్టాలను? అప్లైన్తో సక్సెస్ఫుల్ పర్సన్ తో మాత్రం ముచ్చట పెట్టాలి. అప్పుడు ఏమవుతారు? ఇక వెస్టేజ్ అనేది మనకు ట్రైన్ లాంటిది. వినిటీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎవరు? మన డ్రైవర్ ఎవరు? ట్రైన్ అంటే వ్యక్తి. వెస్టేజ్ ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తులు అంటే మన సక్సెస్ఫుల్ నేర్చుకుంటూ తీసుకెళ్లే వ్యక్తులు అంటే విన్నింగ్ టీమ్. ఈ విన్నింగ్ టీమ్ లో ఎన్ని రోజులు అయితే ఉంటావో అన్ని రోజులు గెలుస్తావు. విన్నింగ్ టీమ్ బయటికి తక్కువ ఉంటే ఏమైతే లాస్ట్ ఉండకపోతా సక్సెస్ కాలేకపోతాం. అందుకని మీరు ఎలాంటి కంపెనీ భయపడకండి. ఎలాంటి కంపెనీ వచ్చినా కూడా మీరు టెన్షన్ పడకండి. ఏదో మీ మైండ్ లో చెప్తున్నారు కదా ఓటమి అంటే తెలుసా? ఓటమి అంటే ఆ ఓటమి ఎందుకు చెప్తాను? ఓటమి పాలు మీరు ఎందుకు చెప్తారంటే ఓటమి స్పెల్లింగ్ చెప్తాను అందరికి. చాలా బుక్ లో చాలా వాల్యూ ఓటమి అంటే. ఓటమి అంటే ఓడిపోవడం. ఓ అంటే ఉంది కదా, ఓ అంటే మీనింగ్ ఏంటంటే ఓన్ మైండ్. ఇది వెస్టర్న్ వచ్చి కూడా ఎందుకు ఓడిపోతారు అంటే ఇదే మీనింగ్ చెప్తున్నా. ఓ అంటే ఓన్ మైండ్. టీ అంటే ట్రస్ట్ లేకపోవడం. ఇది ట్రస్ట్ లేకపోవడం. మీ అంటే ఏంటంటే ఇంగ్లీష్ లో మీ అంటే నేను. నీకు నీ మీద ట్రస్ట్ లేదు కాబట్టి నీ మైండ్ వాడుతున్నావు కాబట్టి ఓడిపోతున్నావు. అదే ఇదే ట్రస్ట్ నువ్వు మీ అప్లై మీద పెట్టుకుంటే, హలో, ఇదే ట్రస్ట్ మీ అప్లై మీద పెట్టుకున్నావు ఓడిపోతావు. ఎందుకంటే వెస్టర్న్ బిజినెస్ అంటే అందరికీ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది కొత్త ఏం కాదు. ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, 6 ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు కొత్త వచ్చిన వ్యక్తులకు ఎక్స్పీరియన్స్ లేదు. ఈ ఎక్స్పీరియన్స్ వాడుకుంటే గెలుస్తారా? ఎక్స్పీరియన్స్ సొంతంగా ఎక్స్పీరియన్స్ అవుతారా? రాజుకి అర్థం చేసుకోండి. మీకు ఎక్స్పీరియన్స్ మా నాన్న చిన్నప్పుడు చెప్పేది ఏం చెప్పాడు అంటే, చిన్నడు సోపతి చేస్తే పెద్దలతో సోపతి చేయాలా, చిన్నపిల్లలతో సోపతి చేయాలని చెప్పేది. ఎందుకు? పెద్దల దగ్గర అనుభవం ఎక్కువ ఉంటుంది, చిన్నపిల్లల దగ్గర ఏముంటుంది? ఆ అనుభవం నీకే చెప్పాలి. వాళ్ళ దగ్గర రూల్ ఆసేద్దాం వాళ్ళు. అవును కదా? అందుకే ఇక్కడ కూడా నేను చెప్తున్నా అంటే వెస్టర్న్ బిజినెస్ లో సక్సెస్ఫుల్ పర్సన్ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ ఫాలో అయితే మీకు ఏమవుతుంది? సక్సెస్ రేట్ వస్తుందా తొందర వస్తుందా? తొందరగా వస్తుంది. మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఖచ్చితంగా. లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే సింపుల్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనకు పురుషోత్తమ దాస్ అనే వ్యక్తి గ్రేట్ పర్సన్ అండి. లాస్ట్ వీక్ అప్లై గురించి అతనికి 14 నెలలు పట్టింది. ₹1,00,000 తీసుకుని క్రౌన్ గారిక ఎవరు 14 నెలలు పట్టింది. ₹1,00,000 తీసుకుని ఇంకా సక్సెస్